తిరుపతి జిల్లా వెంకటగిరి కస్తూర్బా బాలికల విద్యాలయంలో యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి సివిల్ జడ్జ్ ఎస్ విష్ణువర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు ఆర్థికంగా పేదవారు కావచ్చు, కానీ విద్యాపరంగా కాదు. సమయాన్ని వృధా చేయకుండా ఉపాధ్యాయుల సలహాలు, వారి ఆలోచనల మేరకు విద్యనభ్యసించాలని వారికి సూచించారు. ఈ వయసులో విద్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఎదుగుదలను కోల్పోతారన్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్లను దూరం పెట్టాలని, మీతోటి అసభ్యకరంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎస్ఐ టి స్వరూప, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎం గాంధీ, పాఠశాల ప్రిన్సిపల్ ఎస్కే షహీనా, సంస్థ చైర్మన్ సిహెచ్ శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేవిశ్రీ ఇక్కడికి పిలిచినటువంటి ఈ ట్రస్ట్ మెంబర్స్కి, అదేవిధంగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మా అడ్వకేట్ గారికి, ఉపాధ్యాయులకు, మీడియా మెంబర్స్ అందరికి కూడా నా యొక్క అభినందనలు. విద్యార్థులకు ఈ స్కూల్ ఏజ్ అన్నది చాలా ముఖ్యమైన ఒక జీవితంలో ముఖ్యమైన ఒక పాత్ర వహించే ఏజ్. మీకంతా కూడా తెలుసుంటుంది. మీరు ఇప్పుడు ఈ వయసులో ఎంత కష్టపడతారో అంత హ్యాపీగా మీ ఫ్యూచర్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరంతా ఇక్కడే ఉండి చదువుకుంటున్నారా? రెసిడెన్షియల్ స్కూల్ అది. ఇక్కడ ఫోన్ అంతా అలౌ చేస్తున్నారా? ఫుడ్ బాగుంటుందా? ఇక్కడ వార్డెన్స్ ఎన్ని మంది ఉంటారు? ఇద్దరు ఉన్నారా? మీరంతా 10th స్టాండర్డ్ ఇప్పుడు? 10th ఉన్నారు సార్, 9th ఉన్నారు, మిగతా పిల్లలు ఇంటర్ వాళ్ళు స్టడీ. నాకు చెప్పిన విషయం ఏమంటే, చాలా పేద వాళ్ళంతా కూడా ఇక్కడ చదువుతున్నారని చెప్పారు. యాక్చువల్గా మీరు పేదవాళ్ళు అనేది ఎట్లా అంటే, ఎకనామిక్గా పేదవాళ్ళుగా ఉండొచ్చు, కానీ మీ నాలెడ్జ్ పరంగా మీరు పేదవాళ్ళుగా ఉండేదానికి ఆస్కారం లేదు. ఈ పాఠశాల సమయంలో మీ టైంని వేస్ట్ చేసుకోకుండా టీచర్స్ గారు ఏం చెప్తారో వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళు చెప్పిన గైడెన్స్ని మీరు తీసుకొని మైండ్లో తీసుకొని డెఫినెట్గా వాళ్ళ యొక్క ఫుడ్ స్టెప్ని మీరు ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీరు జీవితంలో సక్సెస్ అయ్యేదానికి చాలా ఆస్కారం ఉంటుందని చెప్పి, ఈ సమయంలో మీరందరూ కూడా మీ టీచర్స్ని ఒబే చేసి వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని మీరంతా కూడా సక్రమంగా చదువుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా 10th స్టాండర్డ్ వాళ్ళు ఇప్పుడు ఈ నెలలో ఎగ్జామ్ రాయబోతారు. కాబట్టి మీరంతా కూడా ఎక్కువ ఫోకస్ చేసి, ఎడ్యుకేషన్ ఒక మనిషిని ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి దాటించేది ఎడ్యుకేషన్ మాత్రమే. అందుకే చెప్తారు, ఎడ్యుకేషన్ ఇస్ ఎ క్యాటలిస్ట్ టు చేంజ్ బ్లూ కాలర్ ఇంటూ వైట్ కాలర్. అంటే మీకు తెలుసుంటుంది, అంటే పేదవాళ్ళని ఇంకొక స్టేజ్, అంటే వాళ్ళ కాలు పైన వాళ్ళు నిలబడి చదువుకున్న తర్వాత వాళ్ళు బాగా సంపాదించుకొని ఇంకో స్టేజ్కి వాళ్ళ లైఫ్లో వెళ్ళేదానికి యూస్ అయ్యేది ఎడ్యుకేషన్ మాత్రమే. ఈ ఎడ్యుకేషన్ని మీరు నెగ్లెక్ట్ చేశారంటే డెఫినెట్గా మీరు ఇంకో స్టేజ్కి వెళ్ళేదానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా మీ ఫుల్ పొటెన్షియల్ని మీరు బయటకు తీసుకురావాలని చెప్పి ఈ స్టేజ్లో నేను డెఫినెట్గా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏజ్లో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తూ ఉంటారా లేదా ఇక్కడే ఉంటారా? ఈ ఏజ్లో మీరు ఏం చేయాలంటే, మీరు మంచి హ్యాబిట్స్ని, అంటే మీకు మీ జీవితంలో యూస్ అయ్యే హ్యాబిట్స్ మాత్రమే మీరు పెంచుకోవాలి వాటిని. అదేవిధంగా మీ టైంని ఖచ్చితంగా వృధా చేసేదానికి లేదు ఈ స్టేజ్లో. ఎందుకంటే మీరు ఈ స్టేజ్లో మీరు స్పెండ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీ ఫ్యూచర్లో మీ జీవితాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి మీరు డెఫినెట్గా ఫోకస్డ్గా మీ జీవితాన్ని, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడే ఈ చదువు పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసి కంప్లీట్గా మీ చదువు పైనే మీ దృష్టిని ఉంచి, ఈ రిమైనింగ్ ఈ సోషల్ మీడియాలు, ఈ ఫోన్స్, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఖచ్చితంగా మీరు ఫోకస్ చేసి మీ జీవితంలో బాగా చదివి అందరూ కూడా పైకి రావాలని కోరుకుంటున్నాను. మీరు చూసుంటారు కానీ పెద్ద పెద్ద
ఈరోజు మన భారత రాజ్యాంగంలో పెద్దగా సాధించిన వాళ్ళంతా చూశారంటే అందరూ నిరుపేదలే. దాంట్లో ఎస్పెషల్లీ చూశారంటే డాక్టర్ అంబేద్కర్ గారు. మీకు తెలుసుంటుంది అక్కడ అంబేద్కర్ ఎవరు తెలుసా మీకు? ఆయన తిరిగి చూస్తున్నారంటే దానికి కారణం కూడా మీకు తెలుసును, కాన్స్టిట్యూషన్. సో అంత పెద్ద పొజిషన్కి రావడానికి కారణం కూడా ఎందుకని మీకే తెలుసుంటుంది. ఎందుకు? బాగా చదువుకున్నారు, నేను పేదవాడిని, నేను పైకి రాలే అనుకోకుండా అతను ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి చదివారు, పైకి వచ్చారు. కాబట్టి ఆయన జీవితాన్ని మార్చింది ఏది? సో ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫుల్ పొటెన్షియల్ని మీ ఎడ్యుకేషన్ ద్వారా మీరు బయటకు తీసుకొచ్చి మీరందరూ కూడా డెఫినెట్గా మీ జీవితాల్లో అందరూ ఒక మంచి స్థాయిని అటైన్ కావాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీలాగే ఇట్లాంటి స్కూల్స్లోనే చదువుకున్నాను. నేనే కాదు, చాలా మంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 10th వరకు, దాని తర్వాత కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సక్సెస్ రేట్ అనేది ఎక్కువ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుండే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, బ్యాక్గ్రౌండ్స్ తెలుసు. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళ తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నారో వాళ్ళు చూస్తూ పెరుగుతారు. సో వాళ్ళకి ముందు నుండే కష్టపడే తత్వం, హార్డ్ వర్క్ చేయడం, ఒక డిసిప్లిన్ వేలో వెళ్ళడం అనేది వాళ్ళకి అలా ముందు నుంచే అలవాటు అవుతూ ఉంది. సో ఇలాంటి స్కూల్స్లోనే చదివితేనే పెద్ద పొజిషన్కి వెళ్తారు అనే దానికి అసలు ఎక్కడా సంబంధం లేదు. సో అందులో చాలామంది ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నారు. సో అందులో ఒక్కనొక ఎగ్జాంపుల్ కూడా నేనే. సో నా తరపున మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచే కొంచెం పెద్ద గోల్స్ అనేవి పెట్టుకోండి. ప్రతి దానికి ఒక లిమిట్స్ పెట్టుకోండి. కానీ మీరు అచీవ్ చేయాలనుకున్న గోల్కి మాత్రం ఎటువంటి లిమిట్స్ పెట్టుకోవద్దు. ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేయండి. బెస్ట్ ఫ్యూచర్ని మీరు చూస్తారు. సో లైఫ్ అంటే అంత బెస్ట్గా ఉండేలా చూస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి, సో ఇది మీరు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మొబైల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయొద్దు. మన అమ్మాయిలు ఎస్పెషల్లీ దేంట్లోనూ తక్కువ కాదు. దేశ జనాభాలో సగం మంది అమ్మాయిలు ఎలా అయితే ఉన్నారో, దేశం డెవలప్మెంట్లో కూడా మన రేట్ అనేది హాఫ్ ఉండాలి. సో అందరూ బాగా చదువుకోండి. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా అది అందరి దగ్గర నుండి, మీ టీచర్స్ దగ్గర నుండి, మా దగ్గర నుండి ఎప్పుడు మీకు అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.